రాపియారా నీకోసమో చూస్తున్నా 25 years నుండి. 25 years నేను నీకు ముందు నుండి తెలుసా? నేను దేనికోసం వెయిట్ చేస్తున్నానో వాళ్ళకి తెలుసులే, నువ్వు రా. ఏమో నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం అవడం లేదు. ఇప్పుడు మనకి బాధ అవసరం లేదు, ఖాళీ బాబా ముఖ్యం. ఈ రూమ్ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? రూమ్ లో రోజ్ ఫ్లవర్స్ ఎక్కువ పెట్టారనుకుంటా, స్మెల్ బాగా వస్తుంది. నీ జాలి జాజిన బెంగ ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావే మైదా పిండి? అవును, ఇందుకు నీ ఏజ్ ఎంత? 2 months బ్యాక్ 19 పడ్డాయి. అబ్బా మరీ చిన్నపిల్లలా ఉందే. సరే ఏదో ఒకటి చేద్దాం. సరే నేను చెప్పినట్టు చెయ్యి. సరే ఏం చేద్దాం చెప్పు. మనం ఇప్పుడు అమ్మా నాన్న ఆట ఆడదాం. ఎలా ఆడాలో తెలుసా? తెలుసు, చిన్నప్పటి నుండి బాగా ఆడతా నేను ఆట. ఏం మాట్లాడుతున్నావే? నెడలు కట్ అయిపోతున్నాయి. నేను ఊరికే అన్నా నాకేం తెలియదు అనుకుంటావని. కొత్తకాయ చేతిలోకి వచ్చాయి. సరే పడుకుందాం, నిద్ర వస్తుంది నాకు. అరే అత్తరం సౌండ్ రావడం లేదు, ఇంకా ఆట మొదలు పెట్టారా? రా బట్ట దీనమ్మ ముచ్చల్ది. రావే వచ్చి నేను ఆడుతుంటే నువ్వు చప్పట్లు వరదురా. రే ఆత్రంలో బట్ట, నీకు రాకపోతే చెప్పు, నేను నయనమ్మ వచ్చి ఆట ఆడి చూపిస్తాం. ముసల్లా ముద్ద పని కడిగి ఉండు కానీ కామం మాత్రం తగ్గలే. నేను కామంలో కుక్క ముడ్డ. ఏం వదిలే తాత, నేను చూసుకుంటా. నమ్మంటే మచ్చం మిరగదెంగలా ఉన్నాడు వీడు. ఏమైంది? ఏం చేస్తావురా ముసల్దాన్ని తాతన ముద్ద? ఏం లేదురా మనవడా, నీ ఫస్ట్ నైట్ చూస్తుంటే నాకు నా ఫస్ట్ నైట్ గుర్తొచ్చిందిరా. గుర్తొస్తే ముసలి కిందెందుకు పడ్డది రా నా బత్త? ఈ రౌండ్ అయిపోయే లోపు ఒక రౌండ్ వేద్దాం పదా అని చేయి పట్టుకున్నారా, అంతే పుట్టుక్కుగా పడిపోయిందిరా. అరే అరే ఈ ముసలుదాన్ని కుక్కలు జంగ ఆ ముసల్దాన్ని చంపుతావారా కామ కుక్క? వయసులో ఉన్నప్పుడు ఊరు తిరిగి ఉన్నది మొత్తం ఊరుకో నానమ్మకి ఇచ్చావు, ఇంకా నీ కామని తెల్లారలే. సర్లేరా మనవడా, ఇప్పుడు పార్ష్ ఎందుకు గుర్తు చేస్తున్నావు? నాకు ఫీలింగ్ వస్తాయి మళ్ళీ. అని వీలింగ్ తీసి గోతిలో పెట్టుకో. పియా మనం లోపలికి వెళ్దాం పదా. మీ తాతని చూస్తుంటే వదిలిస్తే నీకు బాబాని తీసుకొచ్చేలా ఉన్నాడే. అదే చోటు మా డాడీకి వచ్చి పిల్లలు పుట్టకుండా నరాలు కట్ చెప్పించాడు ముసలోడి. అమ్మయ్యా అయితే ప్రాబ్లం లేదు. ఇప్పుడు అదే పెద్ద ప్రాబ్లం అయింది. ఎట్టయినా నాకు పిల్లలు పుట్టారని తెలిసి ఇంటి బయట కూర్చొని వచ్చే దాన్ని పయ్యో దాన్ని గెలుపుకుంటూ కూర్చున్నాడు చెల్లివాడు. సరే మనం స్టార్ట్ చేద్దామా మరి? అబ్బా నువ్వు ఎప్పుడంటావని చూస్తున్నా, లేపు స్టార్ట్ చేస్తా. ఏంటిది? అదే నేను పడుకున్నా కదా అని కొంచెం లేపంటున్నా. అవునా, సరే సరే మనం ఒక గేమ్ ఆడదామా? అమ్మ నాన్న ఆట కదా, దా ఆడదాం. అది కాదు, వేరే. నేను అత్త ఇంకేం ఆదా? అయితే పో, నేను పడుకుంటా. అలా కాదే, నా మాట విను, ఇంకా నేను వెయిట్ చేయలేను. వీళ్ళందరూ కొంత పొందుతుండో. అరే ఆత్రం, కాల్ ఫస్ట్ రింగ్ కి లేపావంటే అక్కడ మ్యాటర్ ఏం లేదన్న మ్యాటర్ నాకు అర్థమైందిరా. అమ్మా నొమ్మికి తీసిపోయింది కవర్చిద్దాం. ఏ చిల్లిగా ఇప్పుడే బ్రేక్ ఇచ్చావరా? నువ్వు ఫోన్ ఎత్తాయి. ఈ చిల్లిగా రేపు నా మీద వారు చేస్తాడు, నేను రాపిందేంగా. ఈ ముందేమో ముట్టనిస్తలేదు. ఆ ముసలోడు డోర్ బయట ఉండి తప్పులు తింటున్నాడు. ఈ బాలం కొరకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. వీటన్నిటికీ ఒకటే సమాధానం, ఈ నైట్ నా ఫస్ట్ నైట్ జరగాల్సిందే. అసలు భయ్యా రావే, నీ ఎంత చూస్తా ఈరోజు. ఇంకొస్తున్నావేంట్రా పాడుకో, నేను అరుస్తా. నీకెందుకు కష్టం, నేను మెట్టేస్తాగా, ఆగు. అతను అత్తరం నీకేముంది అత్తరం, నేను చస్తా. ఏం అవ్వదు ప్రియా. నీకేముంది అత్తరం, వేస్తావు పొత్తు, ఇది వచ్చేది నేను. ఏం కాదులే, పండుకో. వద్దులే అత్తరం. నువ్వు అట్టుండు. వద్దులే అత్తరం, వద్దు. ఏం కాదు, గమనండి. వదిలిపెట్టు అత్తరం, నేను చస్తా. నీకేమైతుంది? నా మనవాడు అరుపులు పెట్టిస్తున్నాడే. నాకు పానం వెళ్ళిపోయేది, నాకు ఇంటికాడ నాకు. అబ్బా అమ్మయ్యా అయిపోయింది. ఏంటి ఇదంతా కదనా? చీదినమ్మా పద్దక్కడికి 20 ఏళ్ళు వచ్చినా ఇంకా పులిగాలే. సిన్ను అని తెచ్చిపోతానేమో అని భయంగా ఉంది. ఈ చింగిల్ జాతి ఇందంగా